వెల్కమ్ టు మై హోమ్మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్. నేను వీడియోలు పెట్టి ఛానల్ అయిందండి 2 ఇయర్స్ దాకా అయిపోతుంది. నా హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు కాస్త పర్లేదు. ఇప్పుడు నుంచి నా వీడియోలన్నీ వస్తూ ఉంటాయండి. నేను ఈరోజు జంతికలు చేద్దాం అనుకుంటున్నానండి. తక్కువ శనగపిండితో ఎక్కువ బియ్య పిండి వేసి బాగా గుల్లగా క్రంచీగా వచ్చే జంతికలు చేస్తున్నానండి. దీని కొలతలండి, శనగపిండి ఒక డబ్బా వేసానండి. ఏదైనా ఒక బౌల్ కానీ ఏ గిన్నెతో అన్నా వేసుకో, మనం దేంతో వేస్తున్నామో దాంతో కరెక్ట్గా బియ్య పిండి కూడా అలాగే వేసుకోవాలండి. దీంతో ఒక డబ్బా వేసానండి. ఇప్పుడు బియ్య పిండి జల్లించి పెట్టుకున్న బియ్య పిండి వేస్తున్నానండి. మూడు వేస్తున్నానండి, 1కి 3 వేస్తున్నాను. ఇంకా మనకి శనగపప్పుతో బియ్యం కలిపి ఆడించుకుంటే ఇంకా బాగా వస్తాయండి. 2 3 అండి. కావాలనుకుంటే ఇంకో హాఫ్ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటాయి. నేను ఇంకా హాఫ్ కూడా వేస్తున్నానండి. ఇదిగోండి, హాఫ్ కూడా వేస్తున్నాను. ఇందులోకండి ఈ పిండిని మొత్తం 2 శనగపిండి బియ్య పిండి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీంట్లో పచ్చికారం వేస్తున్నానండి. టేస్ట్కి మనం ఎవరు ఎంత కారం తింటే అంత ఎక్కువ వేసుకోవచ్చండి. మేము లైట్గా తింటామండి. దీంతో పాటు కొంచెం సాల్ట్, రుచికి తగినంత, వామ్ అండి. వాము మన ఇష్టం అండి, ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. క్రంచీగా పంటి కింద పడేటప్పుడు అది రకమైన టేస్ట్ వస్తుంది. వీటితో పాటు మనం వెన్నున్నా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. అందరిళ్ళలో త్వరగా వెన్న దొరకదు కదండి, మనకు అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే కనీసం మనం నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి. అదే వేస్తున్నాను. అది 2 టేబుల్ స్పూన్లు, ఒక 2 టేబుల్ స్పూన్లు వేడి నూనె బాగా కాసింది దీంట్లో పోసుకోవాలండి. వేడి నూనె పోసానండి. చెయ్యి మాత్రం పెట్టకండి, కాలిపోద్ది. ఒక స్పూన్ ఇచ్చుకుని కాస్త కదపండి. ఇది ఏదైనా సరే గుల్లగా రావాలంటే ముందు మిక్సింగ్లోనే ఉంటుందండి, కలపడంలోనే ఉంటుంది. గుల్లగా వస్తాయండి చక్కగా కలుపుకుంటే, నీట్గా కలుపుకుంటే. వేడి తగ్గిన తర్వాత చేయి పెట్టి కదుపుకోవచ్చండి. వేడి తగ్గిందండి, చేయి పెట్టి కదుపుతున్నాను. శుభ్రంగా కలవాలండి. ఇదిగోండి, ఇలా కలిపితే ఇలా రావాలండి. లేకపోతే కొంచెం తక్కువైంది అనుకుంటే కొంచెం ఆయిల్ మళ్ళీ వేడి చేసి వేసుకోవచ్చు. నాకు అలవాటే కాబట్టి సరిపడాగా వేసానండి. శుభ్రంగా కదుపుకోవాలండి. కదిపితే చక్కగా ఇట్లా రావాలండి ముద్ద. గుల్లగా రావాలంటే ఇలా చేస్తే, ఈసారి నేను చెప్పిన పద్ధతిలో ఇలాగే చేయండి. క్రిస్పీగా క్రంచీగా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. మినపజంతికలు కూడా అంతేనండి. మినపజంతికలకి అయితే మినపప్పు గుళ్ళు ఉంటాయి కదండి, ఆ గుళ్ళు ఆడించుకుని 1కి 4 బియ్య పిండి, ఒక మినపప్పు పొడి అయితే 4 బియ్య పిండి, 4 కప్పులు బియ్య పిండి వేసుకుని చేసుకుని చాలా బాగుంటాయండి. అదైతే ఎవరైనా ఎలాంటి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా తినొచ్చండి. అవి దీంట్లో నీళ్ళు పోస్తున్నానండి.
మామూలు నీళ్ళేనండి, నార్మల్ నీళ్ళే పోస్తున్నాను. కొద్ది కొద్దిగా కలుపుకుంటా ముద్ద చేసుకోవాలండి. జంతికలకి మొత్తం ఒకసారి కదపోకుండా కొద్దిగా కదిపి పక్కన పెట్టుకుని మనం వాయికి తగ్గట్టుగా మనం జంతికలు గొట్టంలో పెడతాం కదండి, అప్పుడు మాత్రం కొద్ది కొద్ది కలిపి పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈసారి మొత్తం పిండి అంతా కలపకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఊరికి కొద్దిగా నీళ్ళు పోసి కదిపేసా కదండి, అంతా కలుసుద్దని, ఉప్పు అంతా కలుసుద్దని. ఇప్పుడు ఇలాగే ఉంచేసేసి పక్కకు పెట్టేసుకుని కొద్ది కొద్దిగా బాణీలో ఆయిల్ పెట్టేశానండి. కొద్ది కొద్దిగానే కలుపుతున్నాను. ఇట్లా ఈసారి చేసి చూడండి. మొత్తం కలిపిన దానికి అప్పుడప్పుడు కలిపి చేసిన దానికి తేడా ఉంటుంది. మరీ పలసగా కలపకూడదు, మరీ గట్టిగాను కలపకూడదు. మరీ పలసగా కలిపిన ఆయిల్ బాగా పీల్చేస్తుందండి. ఇదిగోండి, ఇట్లా కలిపితే చాలు. చూపిస్తున్నాను. ఇదిగోండి, మరీ పలచగా కూడా జాలపట్లేదు. ఇదిగోండి, చక్కగా గిద్దలో దిగుద్ది కరెక్ట్గా. అలాని పలచం చేశారని నూనె బాగా పీల్చేస్తుందండి. ఇదిగోండి, సాఫ్ట్గా కలిపాను. పలచగాను కలపలేదు, బాగా తిక్కుగాను కలపలేదు. ఇలా కలుపుకుంటే చాలండి. నూనె పెట్టానండి, అది చూపించలేదు, చూపిస్తాను. నూనె కాగుతుంది పక్కన బాండీలో. జంతికల గొట్టంలో పిండి పెడుతున్నానండి. మరీ టైట్గా పెట్టుకోకపోయినా పర్లేదు. నేను ఈ హోల్స్ ఉన్నది వాడుతున్నానండి, ఈ హోల్స్ ఉన్న మౌల్డ్ వాడుతున్నాను. నూనె కాగిందండి, జంతికలు వేస్తున్నానండి. ఎప్పుడైనా నూనె కాగిన తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పొంగు వచ్చేస్తుంది. కొంచెం శనగపిండి ఉంది కదా, ఇప్పుడు ఫుల్ పెట్టుకోవాలండి. వేసేది ఎప్పుడే కదపకూడదండి. కొంచెం పచ్చదనం పోయిన తర్వాత కదపాలండి. ఇప్పుడు ఫుల్ పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. ఏదైనా ఒకసారి పొంగు రావచ్చు, ఏ వస్తువైనా అంతే. వేగుతుందండి. ఇప్పుడు కొంచెం కదిపినా ఏమవదు. ఇప్పుడు ఫుల్లోనే ఉండాలండి, మంట ఫుల్లోనే ఉండాలి. ఈ బబుల్స్ బాగా తగ్గేదాకా చూసుకోవాలండి. తర్వాత రెండో పక్క టర్న్ చేసుకోవాలండి. పక్క వేగిందండి, రెండో పక్క టర్న్ చేసుకున్నాము. అయిపోవచ్చిందండి. ఇది కూడా కొద్దిగా వేగితే అయిపోద్దండి. ఈ బబుల్స్ అన్నీ, బుడగలన్నీ పోయేదాకా వేపితే చాలండి. వేగిపోయినట్టే. సౌండ్ కూడా వస్తుంది చూసారా, వేగినట్టు. కొద్దిగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోద్దండి. అయిపోయిందండి, బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి, వేగిపోయిందండి. మా పాప కదిపేసింది, అంతనే ముక్కలు అయిపోయినాయండి. ఇంకా వాయి వేసుకున్నామండి తీసేసి.
ఇంకా వాయి వేసుకుంటున్నామండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవడమేనండి. వేపిన తర్వాత ఇట్లా వచ్చినాయండి. వీటిలో కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి నువ్వులు ఇవ్వని వేయలేదు. నేను ప్రతి దాంట్లో నువ్వులు వాము కలిపి వేస్తానండి. నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇదిగోండి మన జంతికలు క్రంచీగా చాలా బాగుంటాయండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేయండి. పిండి మాత్రం ఎప్పుడు ఒకసారి కలపకండి. ఎప్పుడు పెట్టుకోవాలో మౌల్డ్లో పెట్టుకోవాలో జంతికల మౌల్డ్లో అప్పుడే కలుపుకొని పెట్టుకోండి. చాలా బాగా వస్తాయండి. క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలు చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే శనగపిండి తక్కువ శాతమే ఉంది కాబట్టి ఎక్కువ బియ్య పిండే ఉందండి. మళ్ళీ చెప్తున్నానండి, శనగపిండి ఒకటైతే బియ్య పిండి 3 డబ్బాలు 3 కప్పులు లేకపోతే 3.5. 1 కప్పు శనగపిండి అయితే 3 కప్పులు బియ్య పిండి. కావాలనుకుంటే ఇంకా 1/2 కప్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఉంటాయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను. నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.